హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిచెన్ మసాలా. ఇవాల్టి వీడియో అయితే నాకు చాలా స్పెషల్ అయింది. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు, చేపల పులుసు అని. చేపల పులుసే కదా, ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంత ఎక్కువ క్వాంటిటీలో చేపల పులుసు అయితే నేను మా ఆఫీస్ కొలీగ్స్ కోసం అయితే ప్రిపేర్ చేశాను. 1 కాదు 2 కేజీలు కాదండి, 8 కేజీల చేపలతో నేనైతే చేపల పులుసు రెడీ చేసేసాను. స్పెషల్గా మా ఆఫీస్ కొలీగ్స్ కోసం అయితే నేను ప్రిపేర్ చేశాను. ఈ విధంగా వైట్ రైస్ చేపల పులుసు ఇచ్చి వాళ్ళని టేస్ట్ చేసి చెప్పమన్నాను అనమాట. వాళ్ళు చెప్పిన రివ్యూ చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఖచ్చితంగా పోస్ట్ చేయాలని చెప్పి నేను ఎడిట్ చేశాను. మన ఛానల్లో ఆల్రెడీ చేపల పులుసు వీడియో ఉంది, కానీ ఇక్కడ చేపల పులుసు మాత్రం కొద్దిగా మార్పులతో చేశాను అనమాట. మా ఆఫీస్లో మా కొలీగ్స్ అందరికీ కూడా ఈ చేపల పులుసు చాలా బాగా నచ్చేసింది. మరి చేపల పులుసు ఇంత బాగా కుదిరితే మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటానండి. మరి మామూలుగా చేపల పులుసు అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు. మరి అయితే వీడియో చూస్తున్న మీరు ఏ ప్రాంతానికి చెందినవారో నాకు కామెంట్ చేయండి. ఇవాళ నేను చూపించబోయే చేపల పులుసు అయితే మా అమ్మ నాకు నేర్పించారు. సో దానికి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి నేనైతే ప్రిపేర్ చేశాను. మరి ఈ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూడాలనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసేయండి ముందర. ఆ తర్వాత తయారీ విధానం చూసేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే లాస్ట్లోనే ఈ చేపల పులుసులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామన్నమాట. దీనికోసం మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళని మరిగించుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. కొలతలతో అయితే 1 కేజీ చేపకి 100 గ్రాముల చొప్పున 8 కేజీల చేపలకి 800 గ్రాముల చింతపండుని అయితే నేను నానబెట్టేసుకుంటున్నాను. ఈ వీడియోలో నేను 1 కేజీ చేపకైతే ఎంత ఇంగ్రీడియంట్స్ పడుతుందనేది కూడా టెక్స్ట్ ఇస్తాను, క్లియర్గా చూసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలను వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు ధనియాలను తీసుకుంటున్నాను. 1 కేజీ ఫిష్కి అయితే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలను తీసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 8 టేబుల్ స్పూన్స్ జీలకర్రను వేయించుకుంటున్నాను. అదే 1 కేజీ చేపకైతే ఎంత పడుతుందనేది పైన టెక్స్ట్ ఇచ్చేస్తాను, క్లియర్గా చూసుకోండి. తర్వాత మిరియాలని 4 టేబుల్ స్పూన్స్ వేయించుకుంటున్నాను. తర్వాత 50 గ్రాముల ఎండుమిరపకాయలని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్న మసాలాలన్నింటినీ కూడా ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని కొద్దిగా ఆరనివ్వాలి. కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మసాలాలు ఎప్పుడూ కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటేనే మనకి కూర అనేది చాలా ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మరొక పౌడర్ కూడా తయారు చేసుకోవాలి, అది వీడియో లాస్ట్లో చూద్దాము. తర్వాత 8 కేజీల చేప ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని కడిగేటప్పుడే పసుపు, ఉప్పు, నిమ్మరసం కూడా వేసుకొని కడిగితే చేపలు స్మెల్ ఉండవు. అలా బాగా కడుక్కున్న చేపలకి ఉప్పు, పసుపు, కారం వేసి బాగా పట్టించాలన్నమాట. ఇక్కడ నాకు మా తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు చేయడానికి. ఇంత ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు సింగిల్గా చేయలేం కదండి, సో ఖచ్చితంగా ఒకళ్ళ హెల్ప్ అయితే ఉండాలి. నాకైతే మా తమ్ముడు బాగా హెల్ప్ చేశాడు లాస్ట్ దాకా కూడా. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ముక్కకి కూడా ఉప్పు, కారం, పసుపు పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పైన గిన్నె పెట్టుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండే గిన్నెలోనే చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను 750 ml నూనె పోసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూను మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్రను కూడా వేసుకున్నాను. ఆల్రెడీ మనం జీలకర్రని పౌడర్ చేసుకున్నాము కాబట్టి జస్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను. తర్వాత ఇందులో ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని మిక్సీలో ఆ పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఉల్లిపాయలు అనేవి బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు, జస్ట్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులోనే నేను వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకున్నాను అనమాట. ఏదేది ఎంతెంత క్వాంటిటీ అనేది ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నాను చూసుకోండి. వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఉల్చుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో నేను అన్నీ కూడా వీడియో రికార్డ్ చేయలేకపోయాను. ఈ విధంగా పేస్ట్ మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి సాల్ట్ వేసుకోవాలి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అడుగు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను వేయించుకోవాలి.
ఉల్లిపాయలు వేగే కొద్దీ నూనె పైకి తేలుతుంది. సో అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. తర్వాత ఇందులో 200 గ్రాముల పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు మాడిపోకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగే కొద్దీ మనకి నూనె అనేది పైకి తేలుతుంది. ఉల్లిపాయలు బాగా వేగి నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లి కాడల్ని కూడా యాడ్ చేసుకోవాలి, 1 అరకట్ట. చేపల పులుసులో ఇలా ఉల్లి కాడలు వేసుకోవడం వల్ల చేపల పులుసు మంచి రుచిగా ఉంటుంది. తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. ఇక్కడ టమాటాలని కూడా మరీ ఎక్కువగా పేస్ట్ చేసేయకూడదు. ఇక్కడ టమాటాలని 1/4 వంతు పక్కన పెట్టేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని మనము తర్వాత యాడ్ చేసుకుందాము. అదే కేజీకి 4 టమాటాలను తీసుకున్నట్లయితే 2 టమాటాలని గ్రైండ్ చేసేసుకోవాలి, 2 టమాటాలని ముక్కలు కోసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుందాము. తర్వాత ఇందులో కల్లుప్పుని వేసుకుంటున్నాను. ఉప్పు అనేది మనము సరిచూసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు అన్నమాట, ఒకేసారి వేసేయకుండా. ఈ చేపల పులుసులో కల్లుప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి, నూనె అనేది పైకి తేలుతుంది. నెక్స్ట్ ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటాలు పులుసులో ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే ఇలా బాగా నచ్చుతుంది, సో అందుకనే మేము ఇలా వేస్తాము. ఇలా వద్దు అనుకుంటే మిగతా టమాటాలతో పాటు వీటిని కూడా గ్రైండ్ చేసి వేసేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. మూత పెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. గిన్నెకి అడుగున మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం కూడా దగ్గర పడిపోయింది. ఇలాగా ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగిన తర్వాత మాత్రమే చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 800 గ్రాముల చింతపండు నానబెట్టానని చెప్పాను కదా స్టార్టింగ్లో. వాటి నుంచి తీసిన చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. పులుసు ఎక్కువ క్వాంటిటీ వద్దు అనుకుంటే కొద్దిగా చింతపండుని తగ్గించుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎక్కువే పెడుతున్నాను పులుసు. ఇలా చింతపండు నుంచి తీసిన గుజ్జు మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. చింతపండు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి మీరైతే. ఇక్కడైతే నాకు దగ్గర 1 కప్పు వరకు కారం పట్టింది. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనం వాడే చింతపండు బట్టి కూడా కారం అనేది పడుతుంది. చింతపండు మరీ పులుపు లేకపోతే కారం కూడా కొంచెం తక్కువే పడుతుంది. సో చూసుకొని యాడ్ చేసుకోవాలి కారాన్ని. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాము. నెక్స్ట్ ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని 1 సగం వరకు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మిగతా సగము లాస్ట్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా చింతపండు పులుసు దగ్గర పడిగే వరకు ఉడికించుకోవాలి. చేపల పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలండి, అప్పుడే అది మనకి నెక్స్ట్ డేకి కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవాలండి, అప్పుడే చేపల పులుసు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను నీళ్ళని యాడ్ చేసుకొని మరిగించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మనకి చేపల పులుసు ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో మరొక సగం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఈ చేపల పులుసుకి సరిపడ ఉప్పు కారం అవన్నీ కూడా ఈ స్టేజ్లోనే చెక్ చేసుకొని చేపలను వేసుకోవాలి. ఇక్కడ నేను మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. చేప ముక్కల్ని వేసేటప్పుడు ఇలా గరిటెతో తిప్పొచ్చు, కానీ వేసిన తర్వాత అయితే గరిటె పెట్టి ఇలా తిప్పకూడదు, మొత్తం కూడా తునిగిపోతుంది. ఇలా చేప ముక్కలన్నిటినీ కూడా వేసుకొని చేపలన్నీ కూడా ఈ పులుసులో మునిగేలాగా అనుకోవాలి. ఒకవేళ ఇక్కడ మరీ మీకు థిక్గా అనిపిస్తే కన్సిస్టెన్సీ బాగా మరిగించుకున్న నీళ్ళని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. చేపలు వేయక ముందరే మనము కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలన్నమాట మామూలుగా. అంతేగాని చల్లటి నీళ్లు మాత్రం ఇందులో అస్సలు పోయకూడదు. మరీ అవసరమైతే మాత్రమే మరిగించిన నీళ్ళని మాత్రమే కలుపుకోవాలి.
ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు ఉంచుకుంటే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చేపల్ని మరీ ఎక్కువసేపు ఉడికించేయకూడదండి. జస్ట్ 5 to 10 minutes ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫైనల్గా మరొక మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందుట్లో 2 tablespoons వరకు మెంతుల్ని వేసుకున్నాను. అలాగే 1.5 tablespoon వరకు ఆవాల్ని వేసుకొని వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్ మీద కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిల్ని మిక్సీతో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక 3 tablespoons వరకు చేపల పులుసు మీద నేను చల్లుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లుకోవాలన్నమాట. ఇలా చల్లుకునేది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఫైనల్గా ఈ పౌడర్ వేసుకోవటం వల్ల చేపల పులుసు మంచి రుచిగా ఉంటుంది. అలాగే చేపల పులుసు మరింత రుచిగా ఉండటం కోసం ఒక పచ్చి మామిడికాయని కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ కూడా ఇక్కడ మిస్ అయింది, సారీ అండి. అండ్ ఫైనల్గా మరొక టిప్ ఏంటంటే మనకి ఆవకాయ మీద వచ్చే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ కూడా ఒక 2 tablespoons వరకు యాడ్ చేసుకుంటే చేపల పులుసు రుచి చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఇంత ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తున్నప్పుడు హడావిడిలో కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే మిస్ అయినాయండి. సారీ ఫర్ దట్. మ్యాక్సిమం అయితే నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. సో మార్నింగ్ నేను చేపల పులుసు చేసేసి ఈవినింగ్ తీసుకొచ్చేసామన్నమాట ఆఫీస్కి. ఇక్కడ మా కొలీగ్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. చేపల పులుసు ఎప్పుడు కూడా చేసిన వెంటనే కన్నా కూడా కొద్దిగా అది చేపలు నానితే పులుసులో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇది ఈవినింగ్ టేస్ట్ ఎలా ఉంటుందో, అందరి రియాక్షన్ ఎలా ఉంటుందో అని నాకైతే టెన్షన్ మామూలుగా లేదు. నేనైతే ఇంత ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేయడం అయితే ఫస్ట్ టైం అండి. మామూలుగా అయితే 2-3 kgsకి ఫిష్ చేసాం కానీ ఇలా 8 kgsతో చేయడం ఫస్ట్ టైము. సో చాలా ఎగ్జైటెడ్గా చూస్తూ ఉన్నాను అందరికీ నచ్చుతుందో లేదో అని చెప్పి. మా కొలీగ్స్ అందరూ కూడా చాలా బాగుందనేసరికి ఇంకా నా ఆనందానికి మామూలుగా మాటల్లో లేవన్నమాట. మరి ఇంత మంచి రెసిపీ మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి నేనైతే ఎడిట్ చేసేసానండి. ఈ వీడియో గురించిన మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మర్చిపోమాకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.